హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అసలు ఇంత దారుణమైన విషయాలు, ఇంత భయపెట్టే విషయాలు అసలు మన శాస్త్రాల్లో ఇవ్వడం అవసరమా ప్రభుజీ నిజంగా? ఇంత దారుణమైన వివరాలు ఉన్నా సరే ఉమ్. ఎంతమంది ధర్మ మార్గం ఆచరిస్తున్నారు చెప్పండి. ప్రభుజీ అసలు గరుడ పురాణంలో ఏముంది? బంగారం ఎలా తయారు చేయాలనేది ఉంది. వావ్! ఒక వ్యక్తి ఏ విధంగా మాయమవ్వాలి అనేది కూడా ఈ శాస్త్రంలో ఉంది. మైండ్లో ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయికి ఈ మాయమయ్యే శక్తి అనేది ఇస్తే ఏం చేస్తాడంటారు ప్రభుజీ? ఫస్ట్ వాడు గర్ల్స్ హాస్టల్లో దూరుతాడు. లిప్స్టిక్. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ యువర్ కాస్మెటిక్స్, ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ ద కాస్మిక్ లాస్. ఈ యమధర్మరాజు అసలు ఎలా ఉంటారు ప్రభుజీ? చూస్తే కొమ్ములు తిరిగిన దున్నపోతు మీద కండలు తిరిగిన దేహంతో యమధర్మరాజులా చూస్తూ ఉన్నాడు. సినిమాల్లో యమధర్మరాజుని, చిత్రగుప్తుల్ని కొన్నిసార్లు అసలు రెస్పెక్టే లేకుండా జోకర్ల లాగా కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. శిక్షలు పడే అవకాశం ఉంది. కానీ మనిషి చనిపోయేటప్పుడు మరణ సమయంలో ఏం జరుగుతుంది? మరణ సమయంలో జీవికి ఒకేసారి 1,000,000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పాటు యమలోకి ప్రయాణం అనేది ఎలా ఉంటుంది? అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాడు జీవుడు? అమ్మా ఎక్కడ, నాన్న ఎక్కడ, నా ముద్దుల కొడుకు ఎక్కడ, నా కూతురు ఎక్కడ, నా బంధుమిత్రులు ఎక్కడ అని ఏడుస్తూ ఉంటాడు. ఎక్కడ నిలబడలేడు, కూర్చోలేడు, కాలు కాలుతూ ఉన్నాయి, పక్షులు పీక్క తింటూ ఉన్నాయి, కుక్కలు వచ్చి కరుస్తూ ఉన్నాయి, యువదేవతలు కూడా కొడుతూ ఉన్నారు వాడిని. ఆన్సర్లు మాత్రం అదరహో ప్రభుజీ. అసలు ఆన్సర్ అదరహో, ఆడియన్స్ బెదరహో. ప్రేక్షకులకి వెంటనే మనం పురాణాలు, శాస్త్రాలు అంటే ఎంత తొందర ఎక్కదు ప్రభుజీ. అందుకే జస్ట్ మీకు జస్ట్ ఒక పిచ్ రిపోర్ట్ తీసుకుంటున్నాను అంతే. పిచ్ అనేది అద్దరిపోయింది. నువ్వు ప్రశ్నలతో బౌలింగ్ చేయి, నేను సమాధానాలతో బ్యాటింగ్ చేస్తాను. మనకు ఆ కృష్ణ భగవాన్ అండదండలు, వీక్షకులందరి సపోర్టు ఉంది. ముందుకెళ్దాం పద.